హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలేఖ్య బ్లాగ్స్. ఈరోజైతే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో మా పెద్దమ్మ అయితే మా కోసం మటన్ చికెన్ కర్రీ చేసి పెట్టింది. సో మా పెద్దమ్మ ఎలా చేసిందో ఇప్పుడు మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే కుక్కర్లో ఆనియన్ అండ్ మటన్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ వేసి కలిపింది. దాంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసి కొన్ని వాటర్ వేసి విజిల్ పెట్టేసింది, ఒక 4-5 విజిల్స్. దాని తర్వాత దాంట్లో మళ్ళీ విజిల్ ఓపెన్ చేసిన తర్వాత చింతపండు పులుసు వేసి కొంచెం కొబ్బరి అలా ఒక 5 minutes పెట్టి మళ్ళీ మటన్ ఇంకా రెడీ అయిపోయినట్టే. దాని తర్వాత మా పెద్దమ్మ మళ్ళీ చికెన్ కర్రీ స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే మా పెద్దమ్మ ఆయిల్ వేసి దాంట్లో సాజీరా వేసి దాంట్లో గ్రీన్ చిల్లీ యాడ్ చేసింది. దాని తర్వాత కొన్ని ఆనియన్స్, దాని తర్వాత కొంచెం పసుపు, దాని తర్వాత ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ చికెన్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపిన చికెన్ని దాంట్లో యాడ్ చేసింది. దాని తర్వాత ఒక 4 to 3 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్. దాని తర్వాత ఒక 5 minutesకి దాంట్లో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 minutes దాన్ని కుక్ చేస్తే చికెన్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మేము బగారా రైస్ చేసుకున్నాము. సేమ్ ఆయిల్ వేసి మళ్ళీ దాంట్లో హోల్ గరం మసాలాస్ ఆయిల్లో వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసి కొద్దిసేపు దాన్ని ఫ్రై అయ్యేంత వరకు వదిలేయాలి. దాని తర్వాత అది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ సరిపోయేంత వేసుకొని దాంట్లో అది ఫ్రై అవ్వాలి. కొద్దిసేపటి దాకా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అప్పుడు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత వాటర్ బాయిలింగ్కి వచ్చే వరకు ఆగాలి. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసిన తర్వాత అది మొత్తం ఒక 5 minutes ఏమో హై ఫ్లేమ్లో పెట్టి 10 minutes లో ఫ్లేమ్లో పెడితే మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. సో నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఎంజాయ్ చేశాను. సో చూసారు కదా, ఇది ఈరోజు బ్లాగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.